దేవేందర్ ఈ ల్యాండ్ని కబ్జా చేయాలనుకుంటున్నాడు. సంతకం పెట్టు. రాత్రులు ఆకాశంలో తిరిగాల్సిన చందమామ బండేసుకుని రోడ్ల మీద తిరిగేస్తుంది ఏంట్రా? ఓయ్ హారిక మెగాస్టార్ ఫ్యానా? అంతకు మించి. నీకు దండంరా బాబు, నన్ను వదిలే. ఆల్రెడీతో పెట్టుకుంటే దోలు తీరిపోతుంది. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది. వెళ్ళి మా నాన్నతో మాట్లాడు. అంకుల్ అసలు మ్యాటర్ ఏంటంటే నేను హారికను లవ్ చేస్తున్నా. ఒంట్లోకి షుగర్ని, ఇంట్లోకి దరిద్రాన్ని రానియకూడదు. చిచ్చి, మా నాన్న చెప్తున్నాడు ఈ నా కొట్టుతో తిరగదని. చెప్తే ఇంటేగా నువ్వు కానీ. నమస్కారం అండి. సో మూవీ టాక్ అయితే చాలా బాగా వచ్చిందని తెలిసింది. సో మీరు ప్రొడ్యూస్ చేశారు. అసలు కాన్సెప్ట్ మీరు విన్న తర్వాత ప్రొడ్యూస్ చేయాలనిపించింది. బొడ్డు సందీప్ కుమార్ యాక్చువల్గా వేరే మూవీ గురించి అని డిఓపి చేస్తుంటే అతని మేకింగ్ నచ్చి అతని ఒక స్టోరీ రాయమని చెప్పాను. ఆ స్టోరీ విన్న తర్వాత యాక్చువల్లీ ఇది ఫ్యూచర్ ఫిలిం స్టోరీ. దీన్ని తగ్గించి ఒక షార్ట్ ఫిలింగా ఒక స్టోరీతో క్రియేట్ చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు స్టోరీ బాగుంది, బట్ ఆయన డిఓపి ఇంకా చాలా బాగుంటుందని చెప్పి ఈ మూవీ చేయడం జరిగింది. మామూలుగా మీరు అన్నట్టు మీకు ఎక్కువ తెలుస్తుంది టాక్ ఎట్లుంది అనేది నాకంటే, బట్ మీరు చెప్పిన కాబట్టి టాక్ బాగుందని థ్యాంక్ యూ. ఓకే అండి. ఇప్పుడు డైరెక్టర్తో మీ వర్కింగ్ జర్నీ ఎలా ఉందండి? వర్కింగ్ జర్నీ అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు డైరెక్టరు, నేను ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టరు లేకపోతే వాళ్ళ ఆర్టిస్ట్ అని ఎప్పుడు అనలేదు. జస్ట్ ఒక ఫ్రెండ్స్ ఒక వీడియో తీస్తే ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది అట్లా కలిసి చేసిందే ఇది, అంతే ప్రాజెక్ట్. ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? స్టోరీ విన్నప్పుడు అంటే యాక్చువల్గా నేను ఫ్యూచర్ ఫిలిమ్స్లో ఒక విలన్ క్యారెక్టర్కి ఎదగాలని నా కోరిక. ఇతను దీంట్లో స్టోరీ చెప్పడము, నా ఎలివేషన్స్ కానీ, నా సీన్స్ కానీ, బిల్డప్ సీన్స్ కానీ చెప్తే ఈ దీంట్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంది అనేది ఫ్యూచర్ ఫిలింలో ప్రూవ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఈ మూవీకి చిరంజీవి మూవీ నేమ్ పెట్టాల్సి వచ్చింది కదా, సో ఎందుకు ఏమైనా రీజన్ ఉందా లేదా ఏంటి అని? చిరంజీవి మూవీ అంటే అది డైరెక్టర్ని అడగాలి. యాక్చువల్గా అది హీరో చిరంజీవి ఫ్యాన్ అని చెప్పేసి అది టైటిల్ అని నేను అనుకుంటున్నా, బట్ డైరెక్టర్ని కనుక్కోవాలి అది. సో ఫైనల్గా అయితే మూవీ అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఫస్ట్ దానికోసం కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. యా హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో మూవీ బాగా సక్సెస్ అని వచ్చింది, టాక్ వచ్చింది. సో మీరు యాక్ట్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఏంటి? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిరంజీవి ద నేమ్ ఆఫ్ మెగా పవర్లో ఎంత పవర్ ఉందో ఈ మూవీలో కూడా అంత పవర్ ఉంది. వెడ్నెస్డే మూవీ రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో. అందరు చూడండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. కానీ అనుకున్న అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ మా బావ నా మార్క్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. కేఎస్వి బిఎస్కే మార్క్ అంటే చెప్పాలంటే సినిమాలో నాకు యాక్ట్ చేసిన వాళ్ళు అమర్ గారు చాలా హెల్ప్ చేశారు. అమర్నాథ్ గారు ఇచ్చిన సపోర్టు నాకు తెలిసి వేరే ప్రొడ్యూసర్ అంతగా ఇవ్వరు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈ సినిమా ఇంత అవుట్పుట్ మంచిగా మేము తెచ్చామంటే ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఆగిపోతుంది, షూట్ ఆగిపోతుంది అనే టైంలో కూడా ఏం కంగారు పడుతుంది, ఒక డే ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, నాకు డబ్బులు పోయినా పర్లేదు, నాకైతే అవుట్పుట్ మంచిగా కావాలని చెప్పారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకా సాయి కానీ ఆ క్యారెక్టర్ ఫ్యామిలీ వర్క్ అయితే చెప్పాలి. ఫ్యామిలీ యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఆ షార్ట్లో నేను కట్ చెప్పలేకపోయాను, తను చిన్న పడిపోయినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నేను కట్ చెప్పలేకపోయాను. ఇంకా రాజు అయితే తను చాలా నేను ఇబ్బంది పెట్టాను నిజంగా చెప్పాలంటే, కానీ ఏమి మనసులో పెట్టుకుండా మంచిగా చేశాడు, అవుట్పుట్ ఇచ్చాడు. ఇంక తనకు కూడా థ్యాంక్స్. ఇంకా ఎడిటర్ దగ్గరికి వచ్చేటప్పటికి అభినవ్ సాగర్ అండి చాలా బాగా చేశాడు. ఆయన ఇద్దరు కూర్చొని రూమ్లో చాలా రోజులు 4-5 days డే అండ్ నైట్ వర్క్ చేసాం. నాతో పాటు 4 days అంటే పడుకోకుండానే దాంతో ఉండేవాడు, సపోర్ట్ చేశాడు బాగా. హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యక్తి మంచి పొజిషన్లో ఉంటాడు, డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాడు. కళ్యాణ్ని నేను యాక్చువల్గా కాలేజీలో ఉన్నప్పుడు యాక్టర్గానే చూశాను, ఫైనల్గా యాక్టర్గానే చూడాలనుకుంటున్నా. థ్యాంక్ యూ.
వన్స్ అగైన్ పర్పుల్ టీమ్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంత సపోర్ట్ చేశారు. అన్విషన్ మాత్రం చాలా హెల్ప్ చేశారు. లాస్ట్ టైంలో వచ్చి నేను చేస్తానని తీసుకున్నాడు. కానీ నిజంగా అన్విషన్కి మాత్రం స్పెషల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ హోల్ టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మొత్తం ఈ పర్పుల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. సో మూవీ బాగా సక్సెస్ అయిందని అండ్ రివ్యూస్ అయితే బాగా వచ్చాయి, ఇప్పుడు టాక్స్ అన్ని బాగా వచ్చినాయి. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ సక్సెస్? This was actually so unexpected that everyone is going to like the film. Yeah? But it really feels good when someone is appreciating your work. So yeah, chala happy gundi actually. It's good doing this movie. It was nice working with the entire team. So thank you Raju. Thank you for supporting. Thank you. యాక్చువల్ నేను కాదండి, తనే సపోర్ట్ చేసింది. నేనైతే చాలా హ్యాపీ అండి. సో హౌ యూ ఫీల్ వెన్ యూర్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్? Director, oh my god, firstly I didn't have any idea about how he works. I didn't know about his work. And once I started working, he's a very friendly director you'd ever work with. I've worked with few projects, but then this director was someone I could connect to, you know. There was a kind of friendship, kind of bond we had. It was nice. The day he told me his story, I was not sure. I told this before also that I was not sure. But today I'm really very happy that I actually took up this project and, you know, came up with this. He actually brought out the complete talent in me, so I'm really happy for that. డైరెక్టర్తో మీ జర్నీ ఎలా ఉంది? హ్యాపీ అంతే, తనతో వర్క్ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఫీల్ దిస్ సక్సెస్? హ్యాపీ ఉందండి అంతే, ఇంకేం లేదండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మళ్ళీ సేమ్ వాళ్ళ డైరెక్షన్లో మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ అంతే. See, there is something like when you get something, you want it more. So now I have the feeling I want to work with Sandeep more so that I get this even more. I want people to love me for what I'm doing. So yeah, it's really nice. It feels good, you know, when someone is appreciating your work, when someone is coming up and telling, yeah, you were actually good on screen. That feels good. So I'm happy. సో బోత్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సో మూవీస్ సక్సెస్ రేట్ చాలా బాగుందని చాలాసార్లు టాక్ వచ్చింది. సో వచ్చే రివ్యూస్ కూడా అన్ని పాజిటివ్ వేలో ఉన్నాయి తప్ప నెగిటివ్ అక్కడ కనిపించలేదు. సో ఏంటి మీ ఈ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా చాలా నాకు ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అందరూ అమరన్న గురించి నా గురించి ఎక్కువ మాట్లాడతారు. అది నాకేంటంటే మా హీరో రాజు పర్సనల్గా చెప్పాలంటే నాకన్నా వీడు చాలా బాగా చేసాడు సినిమాలో యాక్టింగ్. సీరియస్గా ఇదైతే సీరియస్. ఎందుకంటే నేను కామెడీ మీరు గమనించడంలో నేను కామెడీ మాత్రమే చేసిన. వీడు అన్నీ చేసిండు, ఏడ్చిండు, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. వీడి యాక్టింగ్ చాలా బాగుంది, నాకు వీడి యాక్టింగ్ చాలా నచ్చింది. సో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చెప్పండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో ఫస్ట్ నేను చాలా భయపడ్డానండి చేయడానికి, కానీ నన్ను దగ్గరుండి వీళ్ళే చేయించుకున్నారు. వాళ్ళు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ. Hi, I would like to ask, speak something about this movie. So, and your experience about it. About this movie, well, see, I had no clue that I would do this movie, first of all. But working with them was really nice. You know, I really feel happy today. I was always, you know, in a confusion that I should do this or no, as I already told. So it was a nice experience working with them, and it was a great opportunity, though. And I would really thank Amarnath sir and Sandeep Kumar. They literally brought out that talent from me. I was not this before. I was not really confident about my acting that I would actually do this. But they really appreciated, they motivated, and yeah, here it is today. I'm really happy though. Thank you. యా హాయ్ అండి. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. సీరియస్గా హీరో హీరోయిన్ మేము మామూలుగా మనం ఏదైనా షార్ట్ ఫిలింకి వచ్చినప్పుడు హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ప్రసాద్ ల్యాబ్లో విన్నాను ఇప్పటివరకు. ఫస్ట్ టైం మా కళ్యాణ్ గురించి అందరూ మాట్లాడడం, సో ఆయన యాక్టింగ్ అందరికి నచ్చడం, ఇవన్నీ మెచ్చుకోవడం చాలా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ మా డైరెక్టర్ కాబట్టి నెక్స్ట్ నేను చేయబోతున్నా కాబట్టి అంటే ఇక్కడికి వచ్చి సినిమా చూసిన తర్వాత నాకు ఇంకా బాగా అంటే నేను చేసేదానికి ముందు ఇంకొంచెం నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే మన వాళ్ళతో జర్నీ అయినా ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అని చెప్పేది. థ్యాంక్స్ కళ్యాణ్, బెస్ట్ ఆఫ్ లక్. సందీప్కి కూడా నిజంగా సందీప్ చేసిన డైరెక్షన్ కానీ ఏదైనా చాలా బాగుంది. అమర్నాథ్ రెడ్డి గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించింది సినిమా. ఫీల్డ్లో ఉండి కాసేపు దాకా నాకు నవ్వడానికి కూడా కొంచెం రాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ బాగా చూపించింది. థ్యాంక్ యూ.
సో మొత్తం పబ్లిసిటీ డిజైన్ మొత్తం మీడియాని అన్నారు. సో అండ్ ఇంకోటి మూవీ సక్సెస్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్స్ దగ్గర నుంచి మాకు మూవీకి హైప్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి చూసుకుంటే ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ దానికి కొంచెం చాలా ప్లస్ అయింది. అంతకన్నా అన్నిటికన్నా ఫస్ట్ ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ డైరెక్టర్ ఉన్న సత్తా అంట మనకి సినిమాలో చూపించాడు. అండ్ కేఎస్సి పిండి పిప్పు చేశాడు కామెడీని, ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఖచ్చితంగా ఎలాగో మా వాడు టీఎఫ్ఐలోకి ఎంటర్ అయిపోతాడు. చాలా ప్రౌడ్గా ఉంది ఈ మూవీకి వర్క్ చేయడం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి షార్ట్ ఫిల్మ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇందులో అమర్నాథ్ రెడ్డి గారి యాక్టింగ్ చాలా వండర్ఫుల్. అట్ ద సేమ్ టైం అవుట్పుట్ చాలా వచ్చింది. అవుట్పుట్కి కారణం మన బొడ్డు సందీప్. తప్పకుండా వీళ్ళు ఫీచర్ ఫిలిం చేస్తే కనుక 100 days గ్యారంటీ. వీళ్ళ కాంబినేషన్ అంటే కళ్యాణ్ శ్రీవర్మ అండ్ బొడ్డు సందీప్ ది బెస్ట్ కాంబినేషన్. మేము వీళ్ళు ఇలాగే కంటిన్యూగా మంచి ప్రాజెక్ట్స్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాత్రులు ఆకాశంలో తిరిగాల్సిన చందమామ బండేసుకుని రోడ్ల మీద తిరిగేస్తుంది ఏంట్రా? ఓయ్ హారిక మెగాస్టార్ ఫ్యానా? అంతకు మించి నీకు దండవరా బాబు, నన్ను వదిలే. ఆల్రెడీస్తో పెట్టుకుంటే దోలు తీరిపోతుంది. హాయ్ అండి. మూవీ సక్సెస్ రేట్ చాలా బాగా వచ్చింది. సో ఎలా అనిపిస్తున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు మీ సక్సెస్ అంతా? చాలా బాగుంది. ముఖ్యంగా అంటే అమర్నాథ్ అన్న క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత కళ్యాణ్ అన్న కూడా బాగా చేశాడు, రాజు ఫ్యామిలీ అందరూ. అండ్ బొడ్డు సందీప్ అన్న ఎరగదీశాడు డైరెక్షన్. ఈ సినిమాలో నేను ఎడిగా చేశాను. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సందీప్ అన్నకి, కళ్యాణ్ అన్నకి అండ్ ఆ హోల్ టీమ్. చాలా బాగా వచ్చింది. నాకు మాత్రం చాలా బాగా, అమర్నాథ్ క్యారెక్టర్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది. అసలు నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా వచ్చింది. అన్నీ బాగా వచ్చాయి. కళ్యాణ్ అన్న అయితే నవ్విపించాడు. బొడ్డు సందీప్ అన్న సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హలో. సో మూవీ చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. సో మా టీం నుంచే ఇంకొక మంచి హిట్ మూవీ వచ్చింది అనుకుంటున్నాను. సూపర్ ఉంది. ఇంకా సో మూవీ డైరెక్షన్ కానీ ఇవంతా వర్క్ ఇదంతా ఎలా ఉంది? యాక్చువల్గా నేను ఫస్ట్ బొడ్డు సంధి గురించి మాట్లాడాలంటే టేకింగే సూపర్. అసలు చిన్న పాయింట్ని కూడా ఎంత బాగా టేకింగ్ చేశాడు. సో మూవీ టేకింగ్ లాగా ఉంది అసలు. అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలివేషన్ బిల్డప్ షాట్స్ కానివ్వండి, మళ్ళీ ఎమోషనల్స్ చాలా బాగా చేశాడు. డైరెక్షన్ పార్ట్ అయితే సూపర్, ఇంకా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ జావేద్ బాషా. సో మూవీ చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి. బొడ్డు సందీప్ ఈ రేంజ్లో తీసుకుని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను యాక్చువల్లీ మూవీ చూడడం థర్డ్ టైం అన్నట్టు. మిక్సింగ్ ముందే చూశాను నేను. సో ఆ రోజు అప్పుడే చెప్పేశాను అతను సూపర్ తీశాను. సో మళ్ళీ ఇప్పుడు నేను 2 times చూశాను ఇప్పుడు మళ్ళీ. సో ఇంకా ఏంటి మూవీ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మూవీ గురించి వచ్చేసి నాకు బాగా నచ్చిన సీన్ వచ్చేసి హీరోయిన్ చనిపోయిన సీన్ చాలా బాగా చూపించాడు. అంటే 3 కాంబినేషన్ కలవాలండి అది. మ్యూజిక్ ఒకటి, హీరోయిన్ యాక్టింగ్ ఒకటి, డైరెక్షన్ ఒకటి. సో 3 కాంబినేషన్ కలిగడం సూపర్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టు ఆ సీన్ అనేది. నాకు చాలా బాగా నచ్చిన సీన్. అండ్ మ్యూజిక్ వచ్చేసి అవుట్ స్టాండింగ్. అండ్ రాజు వచ్చేసి సూపర్ యాక్టింగ్. అండ్ కళ్యాణ్ యాక్చువల్లీ నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ వాళ్ళు నాకు తెలుసు. అంటే నేను అసిస్టెంట్ డైరెక్షన్ చేసినప్పటి నుంచి నాకు కళ్యాణ్, శివకుమార్ వీళ్ళందరూ అంటే నాకు తెలిసిన టీమే అండి ఇదంతా. సో వాళ్ళ స్టార్టింగ్ నుంచే ఉన్నారు అన్నట్టు ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నట్టు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఆ వేరియేషన్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయి. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ ఒకటి బాగుంది. నెగిటివ్ షేడ్లో విలన్ గారు అయితే నాకు చాలా బాగా నచ్చారు. అండ్ ఆల్సో ద కమెడియన్, ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. మూవీ చూసావా, ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమర్నాథ్ అంకుల్ గురించి చెప్పాలి. అమర్నాథ్ అంకుల్ ప్రొడ్యూసర్ కమ్ విలన్ అనమాట, చాలా బాగా చేశారు. ఇంకా కళ్యాణ్ అయితే కామెడీ అదరగొట్టేశాడు. అండ్ రాజేష్ ఆ ఫైటింగ్ ఏంటి, వావ్ సూపర్ వేశాడు. అండ్ షామిలి బ్యూటిఫుల్. అండ్ సాయి కిరణ్ దేశాల్ లాయర్గా చాలా బాగా చేశాడు. అండ్ నేను కూడా చేశాను లాస్ట్లో. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ, అంటే ఇంత మంచి మూవీ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే లైక్ ఒక మూవీకి ఈక్వల్గా ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మూవీ రివ్యూ అయితే బాగా వచ్చింది. సో ఇలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ మూవీ అయితే సూపరు. నేను 2 days కిందనే చూశాను. అలా చెప్పాను మా కళ్యాణ్ క్లాస్మేట్. ఇక బొడ్డు సందీప్ అంటే క్యామో నుంచి వెళ్ళి కొంచెం నాకు పరిచయము. సినిమా అయితే ఎక్సలెంట్ అండి. మా బొండు సందీప్కి అండ్ ప్రొడ్యూసర్ అమరన్నకు కంగ్రాట్స్. అమరన్న రోల్ అయితే మెయిన్ సినిమాకు. నెక్స్ట్ కళ్యాణ్, శ్రీకాంత్, వర్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మూవీ చూసారా? సో ఎలా ఉంది, ఏమనిపించింది? చాలా బాగుంది. హీరోని అయితే చాలా బాగా చేశారు. కమెడియన్ చాలా బాగా చేశారు. కమెడియన్కి మంచి ఫ్యూచర్ ఉంది సీరియస్గా. కొన్ని విషయాల్లోని ఆ షార్ట్స్ తీసినప్పుడు చాలా బాగుంది. సో कैसे మూవీ అచ్చా है. ఇట్ వాజ్ అ నైట్ మూవీ. థ్యాంక్ యూ. నాకు విలన్ హీరో క్యారెక్టర్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడియన్ హైలైట్. థ్యాంక్ యూ. మూవీ చూసారా? చాలా బాగుంది. ఈ మూవీలో మీకు బాగా నచ్చింది? నాకు నచ్చింది కళ్యాణ్ శ్రీ వర్మది యాక్చువల్లీ కామెడీ రోల్ చాలా బాగా నచ్చింది. అసలు ఐ డింట్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఆ మనిషి ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. సో ద వెరీ ఫస్ట్ టైం నేను ఆ మనిషిలో ఒక రోల్ చూసాను అనమాట. ఇట్ వాస్ వెరీ ఫన్నీ, చాలా బాగుంది. అండ్ హీరో వెల్ డన్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ వచ్చేసి మన హీరోయిన్ వెల్ డన్ తనకు కూడా. అండ్ యా, అమర్నాథ్ రెడ్డి గారు మెయిన్ థింగ్. యాక్చువల్లీ నేను అమర్ గారు యాక్టింగ్కి నేను ఫిదా అనమాట, నాయకి మూవీలో నుంచి. సో దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఈ మూవీలో చూశాను ఆయన నెగిటివ్ రోల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఫెంటాబులస్. యాక్చువల్లీ ఐ విష్ నేను అమర్ గారితో యాక్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో దాట్స్ ఇట్. బట్ ఆల్ ఓవర్ ఐ ఎంజాయిడ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, హాయ్ అండి. హాయ్. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? It's very fine and it's very heart touching and informative even, and love story is very good and I really enjoyed it, and I'm expecting such kind of short films many more in the future which will give a very informative lesson to the audience. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగా నచ్చింది. నేను 2 times చూశాను. తర్వాత నాకు ఎగ్జాక్ట్గా ఎక్కడ నచ్చిందంటే బైక్ మీద సీన్ అదే చూపిస్తారు కదా, రొమాంటిక్ యాంగిల్లో వెళ్తుందేమో అనుకున్నాను. డైరెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడైతే ఈ గోస్ట్ లాగా చేశారు కదా, అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అమరన్న ఈరోజే పరిచయం అయ్యాడు, ఇంతకుముందు చాలాసార్లు విన్నాను. తర్వాత ఇంకోటి వచ్చేసి హీరోయిన్ యాక్షన్స్ అవి చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్గా చెప్పాలంటే కళ్యాణ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. సో మూవీ చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే మేము ఇక్కడ రావడం ఫస్ట్ టైం, ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్ రావడము. మామూలుగా అయితే మా ఫ్రెండ్ అని చెప్పేసి మా ఫ్రెండ్ తీసుకురావడం వల్ల డైరెక్ట్ ఆఫీస్ నుంచి ఇటే వచ్చేసాము. నాకు చూస్తే చాలా బాగా నచ్చిందండి మాకు చాలా. దానిలో విలన్ క్యారెక్టర్ ఆయన అమర్నాథ్ రెడ్డి ఉన్నారు కదండి, చాలా బాగా చేశారు ఆయన. విలన్లో ఆయన చాలా గుడ్ యాక్టింగ్ ఆయన బాగా చేశారు ఆమె కూడా. అలాగే హీరో కానీ మన ఎడిటింగ్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎడిటింగ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇంక ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని సందీప్ గారికి ఇంకా చాలా మన యాక్టింగ్ కామెడీ చాలా బాగా చేశారు. మన కళ్యాణ్ చక్రవర్తి బాగుంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? మూవీ చాలా బాగుందండి. యాక్చువల్లీ నైస్ మూవీ అండి. స్టోరీ బాగుంది. విలన్ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేశారు అండి. అసలు విలన్ని చూస్తే ఏంటంటే చాలా బాగా చేశారు. విలన్ అతను క్యామన్లో కూడా చేశాడు, దీంట్లో ఇంకా బాగున్నాడు. ఎలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాడు. ఫ్యూచర్ ఫిల్మ్లో కూడా బాగుంటాడు. ఇంకా కామెడీ వచ్చేసి శ్రీకాంత్ బాగానే చేశాడు అండ్ హీరో కూడా మంచిగా చేశాడు అండ్ హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్గా మూవీ బాగుంది అండ్ ఎడిటింగ్ కూడా బాగుందండి. అభినవ్ సాగర్ మా ఫ్రెండే, సో బాగా చేశాడు అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చిరంజీవి ఇండిపెండెంట్ డెమో ఫిలిం మనం చూసాము. సో ఇక్కడ మనతో నాని నవీన్ రెడ్డి ఆర్టిస్ట్ ఉన్నాడు. సో అతన్ని అడిగి తెలుసుకుందాము మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, ఫీడ్బ్యాక్. వి నీడ్ యాక్చువల్లీ ప్లీజ్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. యాక్చువల్లీ అఫ్ కోర్స్ ద నేమ్ మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా, చిరంజీవి ఆ పేరులోనే పవర్ ఉంది, సినిమాలో కూడా అలాంటి పవర్ ఉంది. అండ్
ఆర్టిస్ట్. కమెడియన్ అయితే మాత్రం 100% చెప్పుకోవాలి, అంటే లైక్ కో ఆర్టిస్ట్ విత్ ద హీరో చాలా బాగా చేశాడు. ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో 100% చైర్లోంచి లేచి నవ్వుకునేలాగా ఉన్నాయి. అండ్ ఐ ఎంజాయ్డ్. అండ్ ఈవెన్ హీరోయిన్ కూడా బాగా చేశారు. అండ్ డిఓపి షార్ట్స్ అయితే మాత్రం అండర్ గ్రౌండ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆల్ ఓవర్ సినిమా చాలా బాగుంది. యూ కెన్ ప్లీజ్ ప్రీమియర్కి రాని వాళ్ళు షార్ట్ ఫిల్మ్ అయితే పక్కా చూడండి యూట్యూబ్ ఛానల్స్లో. థ్యాంక్స్. How did you feel about this movie? బాగుంది, చాలా బాగుంది. సాంగ్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసితే సాంగ్ వల్ల మూవీ హిట్ అయింది అనుకుంటాను నేనైతే. గుడ్. చిరంజీవి ఇండిపెండెంట్ మూవీ చూశారు, సో మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారండి? మూవీ అయితే చాలా బాగుంది అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ కామెడీ కూడా చాలా బాగుంది అండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ చాలా బాగుంది. నాకు మెయిన్లీ విలన్ రోల్ చాలా బాగా ప్లే చేశారు అండ్ హీరోయిన్ కూడా బాగుంది. ఇంకా అంటే నెగిటివ్ కామెంట్స్ అంటూ ఏం లేవు దీంట్లో, అంత పాజిటివ్గా చాలా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సుభద్ర గారు, ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సో mostly editing is the final output for the movie. Editing super. Abhinav Sahar has done a good editing. His future will be so very good. And movie is also so superb. And mana Amarnath Reddy garu kuda chala baga chesaru. He is having also a good chance in next film industry. So thank you so much Andy for sharing this wonderful feedback. So Mohan, can you tell your experience about this movie? హాయ్, ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో చిరంజీవి మూవీ చూసి ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ బయట వచ్చాం. సో మూవీ చాలా బాగుంది అండ్ ఐ విల్ విష్ ఆల్ ద బెస్ట్ టు ద కంప్లీట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్స్ ఆల్సో. అండ్ విలన్గా చేసిన వాళ్ళు రెడ్డి గారు చాలా బాగా చేశారు. ఐ హోప్ మరిన్ని మూవీస్ చేయాలని, సో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండిపెండెంట్ మూవీ చూశారు, సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, మీ యొక్క ఫీడ్బ్యాక్ సో మాకు కొంచెం చెప్తే. చూశాను ఫిలిం చిరంజీవి ద పవర్ ఆఫ్ మెగా పవర్ అని చెప్పేసి చాలా బాగుంది అండ్ హీరో చాలా బాగా మాస్గా కనిపించారు. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా. అమర్నాథ్ గారు చాలా బాగా చేశారు, హీరో వెండల్ అండ్ కళ్యాణ్ శ్రీవర్మ కామెడీ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. ఎక్స్పెక్టేషన్స్, ఈ మూవీ అవుట్పుట్ ఎలా వచ్చిందో ప్లీజ్ మీరు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వరా? బొడ్డు సందీప్ కుమార్ నాకు అత్యంత దగ్గరి దర్శక మిత్రుడు అండి. ట్రైలర్ ఫస్ట్ లుక్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. ట్రైలర్ ఫిల్మ్ మన ప్రీమియర్ ఈవెంట్ డేట్ కానీ ఎప్పుడు వస్తుందా అని ప్రసాద్ ల్యాబ్లో చూద్దామని వెయిటింగ్, రానే వచ్చింది. ఆ రోజు చూసాము. బొడ్డు సందీప్ కుమార్ ఇరగదీశాడు. మహిమదన్ మ్యూజిక్ కానీ కెమెరా కూడా మనోడే బొడ్డు సందీప్ కుమార్ చితగొట్టాడు. యాక్టర్ రాజేష్ గారు కానీ శ్యామిలి కానీ బాగా చేశారు. మొత్తం ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా హాయ్ అండి, మూవీ చూసారు కదా, ఎలా ఉంది? యాజ్ ఎ సినీ నేను మాట్లాడాలనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ నేను 4 ఇద్దాం అనుకుంటున్నాను. ఆ 4 రేటింగ్ కూడా ఎవరెవరికి అంటే, ఫస్ట్ రేటింగ్ బిఎస్కే, సెకండ్ రేటింగ్ ఏమో కళ్యాణ్ శ్రీ వర్మ కేఎస్వి, దాని తర్వాత తన కేఎస్వి కామెడీ చేసిన దానికి ఇంకొక పాయింట్ విలన్కి. సో ఓవరాల్గా మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, యాక్టింగ్స్ కానీ చాలా బాగా వచ్చాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.